నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు చాలా శక్తివంతమైన రోజండి. అంటే 10వ తారీఖు, ఈ జనవరి నెల కొత్త సంవత్సరంలో 10వ తారీఖున రాబోయే రోజు అనేది చాలా శక్తివంతమైన రోజు అండి. అంటే వైకుంఠ ఏకాదశి అండి. మనందరికీ తెలుసు, ఈ వైకుంఠ ఏకాదశి రోజున మన భక్తుల కోసం స్వర్గద్వారాలు తెరవబడతాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువలన అలాంటి రోజున ఇప్పుడు చూపించబోయే ఈ చిన్న పరిహారాన్ని, ఈ 3 వస్తువులన్నీ కలిపి ఎవరైతే ఇలా కోరుకుంటారో వాళ్ళ కోరిక అనేది ఖచ్చితంగా 3 గంటల్లో తీరుతుంది అనేది వాస్తవం అండి. ఇంకా పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి, శుక్రవారం అండి. ఈ రోజున నిజంగా అండి ఆ మహావిష్ణువు మన ఆశీస్సులు పొందాలి అనంటే నిజంగా అండి ఎవరైతే కనుక ఇలాంటి ఒక పరిహారాన్ని చేస్తారో, లేదంటే ఆ దేవుణ్ణి ఆశీర్వాదం కోసం మనం ఒక గుడికి వెళతామో వాళ్ళందరికీ కూడా స్వర్గద్వారాలు ఖచ్చితంగా తెరవబడతాయండి. ఇంకా మన నెలకి ఖచ్చితంగా ఒక 2 సార్లు ఏకాదశి వస్తుందండి. కానీ ఇప్పుడు రాబోయే ఈ వైకుంఠ ఏకాదశికి నిజంగా ఎవరైతే కనుక ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఏకాదశి రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి ఉపవాసాలు ఉండలేదక్క, ఎలాంటి పూజలు చేయలేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున అంటే రేపు శుక్రవారం నాడు 10వ తారీఖు రోజున ఈ చిన్న పని చేయండి ఫ్రెండ్స్. నిజంగా మీ కోరిక ఎలాంటిదైనా సరే ఆ మహావిష్ణువు అంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నిజంగా మీ కోరిక 3 గంటల్లో తీరుతుందండి. మనందరికీ తెలుసు, ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా సరే వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి గుడికి అందరూ కూడా వెళుతూ ఉంటారు. తులసి దళాలని సమర్పిస్తూ ఉంటాం. అంతేకాకుండా మనందరము చేయవలసిన ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి, అన్నదానం అండి. అన్నదానం కనుక మీరు చేస్తే కనుక వైకుంఠ ఏకాదశి రోజున చాలా పుణ్యం అనేది దక్కుతుంది. 100 ఏళ్ల పుణ్యం అనేది దక్కుతుంది అనేది మనకు ఒక ఐదీకంగా చెబుతున్నారనమాట. ఎవరైనా సరే మీ దగ్గర ఎలాంటి ఒక చిన్న దానం చేయడానికి వసతి ఉన్నా కూడా ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అలాంటి దాన ధర్మాలే మనల్ని చివరి వరకు కూడా కాపాడతాయి. ఇంకా వీడియోలోకి వెళదాం. రేపు మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే, శుక్రవారం రావడం అనేది మహా అద్భుతం అండి. అందువల్ల ఎవరైనా సరే గుడికి వెళ్ళినా మీరు వీలైతే కనుక ఖచ్చితంగా గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ రోజైనా సరే వెళ్ళొచ్చు, లేదంటే కనుక రేపైనా సరే వెళ్ళొచ్చు. అంటే వైకుంఠ ఏకాదశి ఈరోజు 9వ తారీఖు మధ్యాహ్నం నుంచి రేపటి వరకు కూడా 10వ తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి గడియలు అనేవి ఉన్నాయండి. నిజంగా చాలా అమోఘమైన గడియలు. ఇంకా ఈ పరిహారం అనేది 10వ తారీఖు నాడు శుక్రవారం శుక్రహోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అందరం కూడా అంటే ఒక చిన్న పరిహారం చేసినా, ఏదైనా ఒక చిన్న దాన ధర్మాలు చేసినా కూడా మనకి పుణ్యం అనేది ఎలా దక్కుతుంది అని అంటే అందరం ఆలోచిస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత అందరూ స్వర్గానికి వెళతారా, నరకానికి వెళతారా అని ఆలోచిస్తూ ఉంటారండి. నిజంగా మనం చేసే ప్రతి పని కూడా అన్నీ కూడా లెక్కలోకి వస్తూనే ఉంటాయండి. అందువల్ల ఇలాంటి రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా అండి మీకు స్వర్గద్వారాలు ఎందువల్ల తెరుస్తాయి అని చెబుతున్నారు అంటే ఆ మహావిష్ణువు నిజంగా ఒక వరం అండి ఇది. మన భక్తులందరికీ కూడా ఆయన స్వర్గద్వారాలు తెరిచే రోజు అండి ఈ వైకుంఠ ఏకాదశి. అందువల్ల ఖచ్చితంగా మీరు ఆ మహావిష్ణువుని, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి కావలసింది ఏంటి అని అంటే ఒక ఆకుపచ్చ క్లాత్ తీసుకోండి. అంటే ఆకుపచ్చ క్లాత్ అంటే మీ దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఏదైనా ఉన్నా కూడా అదైనా సరే, లైనింగ్ పీస్ కానీ ఏదైనా సరే ఉన్నా కూడా రేపు చేయడానికి ఈరోజే మీరు రెడీ చేసుకోండి. ఈ పరిహారం అనేది నిజంగా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి. ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం కూడా మనం తెలియజేశాము. అందరూ చేసి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్తున్నారు. అందువల్ల నేను మళ్ళీ తెలియజేస్తున్నాను అనమాట. అందువల్ల మీరు ఒక ఆకుపచ్చడి క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో మీరు లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన మీ దగ్గర గవ్వలు ఉంటాయి కదా, లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి, అందులో ఒకే ఒక గవ్వని, లక్ష్మీ గవ్వని ఒకటి పెట్టండి.
ఆ తర్వాత ఆ మహావిష్ణువుకి అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళం అండి. తులసి దళం ఒక 2 ఆకులైనా 3 ఆకులైనా సరే ఆ ఆకులని ఆ ఆకుపచ్చటి క్లాత్ మీద పెట్టండి. ఆ తర్వాత మూడో వస్తువు ఏంటి అని అంటే పచ్చకర్పూరం అండి. ఈ 3 కంపల్సరీ అండి. మీరందరూ కూడా అనుకోవచ్చు, అక్క మా దగ్గర లక్ష్మీ గవ్వలు లేవు, దానికి బదులుగా ఇంకేమైనా పెట్టచ్చా, లేదంటే పచ్చకర్పూరానికి బదులుగా ఇంకేమైనా పెట్టచ్చా, తులసి దళానికి ఇంకేమైనా పెట్టచ్చా అని అడగకుండా నిజంగా ఈ 3 వస్తువులని రెడీ చేసుకొని చేయటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. లక్ష్మీ గవ్వల గురించి ఆల్రెడీ చెప్పాము, అందరిళ్లలో కూడా ఉంటాయి. లేదంటే కనుక మీ ఫ్యాన్సీ షాపులో దొరుకుతాయండి లక్ష్మీ గవ్వలు, అక్కడైనా సరే మీరు ఈరోజు వెళ్ళి కొని తెచ్చుకోండి. ఇంకా పచ్చకర్పూరం కూడా కొని తెచ్చుకోండి, మామూలు కర్పూరాన్ని ఉపయోగించకండి ఈ పరిహారానికి. ఇంకా తులసి దళం అండి, రేపు ఎవరు కూడా కొయ్యకండి. మీ ఇంట్లో చెట్టు ఉందనుకోండి, తులసి చెట్టు ఉంటే కనుక ఆ తులసి చెట్టు నుంచి ఈ తులసి దళాన్ని మనం కట్ చేయకూడదు, కొయ్యకూడదు అనమాట. మీరు ముందు రోజు నుంచి అంటే రేపు ఉదయాన్నే మీరు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే, మీరు హోరా సమయంలో రాత్రిపూట అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందువల్లంటే గుడిలో ఇస్తారు కాబట్టి తులసి దళాలు, గుడి దగ్గర ఒక మాలను మనం సమర్పిస్తే చక్కగా తులసి దళాలు మనకి ఇస్తారు. అవి తీసుకొచ్చైనా సరే ఆ తులసి ఆకులతో అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంతేగాని రేపు పూర్తిగా శుక్రవారం నాడు ఈ తులసి ఆకుల్ని మీ చెట్టు నుంచి కొయ్యకండి. ముందుగానే ఈ 3 కూడా అంటే ఆకుపచ్చడి క్లాత్తో కూడా కలిపి ఈ 4 వస్తువుల్ని కూడా చక్కగా రెడీ చేసుకొని ఒక మూటలాగా కట్టేసి ఆ మహావిష్ణువు దగ్గర మీ ఫోటోలు, మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టండి ఫ్రెండ్స్. పెట్టేసి చక్కగా ఆ రోజు అంతా కూడా శుక్రవారం అంతా కూడా శుక్రహోరా సమయము ప్లస్ మనకి లక్ష్మీదేవిని తలుచుకుంటూ లక్ష్మీ గవ్వలు, పచ్చకర్పూరం, తులసి దళాన్ని ఉపయోగిస్తున్నాము. చక్కగా వైకుంఠ ఏకాదశి రోజున చేస్తున్నాము కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది అండి పుష్కలంగా లభిస్తుందండి. మీకు ఎలాంటి ఒక కోరిక కావాలని మీరు చేస్తున్నారు, మీరు ఏమీ కోరుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. చక్కగా ఆ మహావిష్ణువుకి తెలుసు, స్వర్గద్వారాలు తెరిచే రోజు అంటే మన మనసంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏమి ఇవ్వాలి అనేది ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి ఈ పరిహారాన్ని మటుకు చేసి చక్కగా మీరు ఆ ఫోటో ముందు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా ఉంచేసి అంటే 10వ తారీఖు రాత్రంతా కూడా హోరా సమయంలో చేసిన తర్వాత, హోరా సమయంలో కుదరని వాళ్ళు తర్వాత అయినా సరే చేసుకోండి. అంటే రాత్రి 12 లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి, అవకాశాన్ని వదులుకోకండి. ఇంకా అలా చేసిన తర్వాత ఆ మూటని మీరు ఏం చేస్తారంటే మీ బీరువాలో తీసుకెళ్ళి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ కూడా మార్చాల్సిన అవసరం అనేదే లేదండి. మళ్ళీ వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు వరకు కూడా మీరు చక్కగా అలాగే మీ బీరువాలోనే ఉంచేసుకోవచ్చండి. చక్కగా అలా ఎలాంటి ఒక కష్టం అనేది మీ దగ్గరికి రాదండి. డబ్బుల కష్టం అస్సలు ఉండదనమాట. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి, రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది మీరే తెలియజేస్తారనమాట. అంత శక్తివంతమైన 3 విషయాలండి. 3 వస్తువులను ఉపయోగించి వైకుంఠ ఏకాదశి రోజున ఇలా చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా గుడికి వెళ్ళలేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మీరు అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజ చేసుకొని ఈ పరిహారాన్ని చేసి చూడండి. చక్కగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా అండి ఈ పరిహారం చేసుకోవడానికి ముందుగా మీరు వీలైతే కనుక చక్కగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉపవాసంతో ఉండి ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఉండగలిగిన వాళ్ళు చేస్తే కనుక మంచిది. లేకపోయినా సరే మీరు రాత్రిలోపు ఈ పరిహారాన్ని చేసి మీ బీరువాలో పెట్టి చూడండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాయి.